హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రజెంట్ సిచ్యువేషన్ పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరకెప్పుడు గాంధీ. ఏం జరుగుతుంది తెలంగాణలో? అంటే వీళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారా లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలా? ఎందుకంటే పార్టీ మారి పార్టీ కండువాలు కప్పుకున్న తర్వాత 3 రంగుల జెండాల్ని పొంగులేటి శ్రీనివాసరెడ్డి డైరెక్ట్గా ఎమ్మెల్యేని రాత్రిపూట తీసుకుని రావడం, లేదంటే హుటాహుటిన తీసుకొని రావడం జరిగింది. తర్వాత రేవంత్ రెడ్డి 3 రంగుల జెండా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఇదే క్రమంలో దానం నాగేందర్కి కూడా పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే సినారియో ఇప్పుడు మారిపోయింది. మొన్న హైకోర్టు ఏదైతే ఒక గైడ్లైన్స్ ఇచ్చిందో అసెంబ్లీ స్పీకర్ దీని మీద స్పందించాలి, దీనిపైన చర్యలు తీసుకోవాలి, దీని యాజ్ పర్ రూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్ళాలని చెప్పేసి హైకోర్టు ఎలా అయితే స్పందించిందో దీనిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇదే చర్చకి అనుగుణంగా అరకెప్పుడు గాంధీ మేము ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము ఆ ప్రతిపక్ష హోదాలోనే ఉన్నామని చెప్పుకుంటూ వచ్చారు. అదే క్రమంలో పిఎస్సి చైర్మన్ నాకు ఇవ్వడం కూడా సముచితమే అని చెప్పిన క్రమంలో పాడి కౌశిక్ రెడ్డి చీరలు గాజులు నీ ఇంటికి పంపిస్తా, లేదంటే నీ ఇంటికి వచ్చి నేను నీకు పిఎస్సి చైర్మన్ వచ్చినందుకు నేను స్వాగతిస్తూ నీకు మీ మెళ్ళ బీఆర్ఎస్ కండువా కప్పి నీ ఇంటిపైన జెండా ఎగరేస్తా, తర్వాత బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి మనం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడదాం, పిఎస్సి చైర్మన్గా నిన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సభ పెడదామని చెప్పేసి ప్రెస్ మీట్ పెడదామని చెప్పేసి కౌశిక్ రెడ్డి ప్రకటించారు. ఇదే నేపథ్యంలో నిన్నటి నుంచి హైడ్రామా జరుగుతుంది. ఈ హైడ్రామాని మొత్తం దగ్గరుండి చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక సినారియో అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైపోయినాయి. ఎందుకంటే నిన్న పాడి కౌశిక్ రెడ్డినేమో హౌస్ అరెస్ట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మీడియాతో పాటు కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి అనుచరులు ఒక 10-15 మంది ఉండే. అదే క్రమంలో అరకెప్పుడు గాంధీ 15 కిలోమీటర్ల దూరం నుంచి పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి మరి పోలీసులే సాధారణంగా తీసుకొచ్చిన పరిస్థితి. కాంపౌండ్ గేట్ ఉంది, అది మొత్తం గేటెడ్ కమ్యూనిటీలో కూడా పాడి కౌశిక్ రెడ్డి ఆహ్వానించారు. నిజంగా అరకేపూడి గాంధీ గారు మన ఇంటికి వస్తే మాత్రం నేను ఆహ్వానిస్తానని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ కూడా చెప్పిన పరిస్థితి. సో సెక్యూరిటీ నుంచి కూడా పోలీసులు అక్కడ కూడా అరకేపూడి గాంధీ లోపలికి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయో అనేది ముందలుగానే ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఆపి ఉంటే వేరే వాళ్ళు ఉంటుంది. కానీ పోలీసులే తీసుకొని వచ్చి లోపల తీసుకురావడము అరకెప్పుడు గాంధీ దౌర్జన్యంగా పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దౌర్జన్యం చేసి రాళ్ళు విసిరి, గుడ్లు ఇసిరి, టమాటాలు ఇసిరి, చెప్పులు ఇసిరి నానా దౌర్జన్యం చేశారు. ప్రత్యక్షంగా అక్కడ మీడియా వాళ్ళందరికీ తెలుసు ఏం జరిగిందో. సో నేను కూడా అక్కడే ఉండడం జరిగింది. సో ఇదే క్రమంలో మొత్తం గందరగోళం జరిగిన తర్వాత మళ్ళీ పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి పాడి కౌశిక్ రెడ్డిని తోయడము, లేదంటే హౌస్ అరెస్ట్ చేయడము, తర్వాత అది పెద్ద హైడ్రామా జరగడం, అరకెప్పుడు గాంధీ పైన చెప్పులు ఇసరడము. సో అటు ఇటు ఇరు వర్గాల పైన జరిగింది. కాకపోతే అరకెప్పుడు గాంధీ 3-4 వెహికల్స్లో దగ్గర 100 మందితో దాడికి దిగడము, పాడి కౌశిక్ రెడ్డి దగ్గర అంతమంది వ్యవస్థ లేకపోవడం. పాడి కౌశిక్ రెడ్డి దగ్గర ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ మీడియా వాళ్ళు, తర్వాత పాడి కౌశిక్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ 10-15 మంది ఆయనకు అనుచరులు కావచ్చు అంతే ఉన్నారు. సో ఈ పరస్పర దాడులు దేనికి సంకేతం? కంప్లీట్గా రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. పోలీసులే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అరకెప్పుడు గాంధీని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి తీసుకురావడం దేనికి సంకేతం? ఇది పక్కన పెడితే ఈరోజు దానం నాగేందర్ అరకెప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళి మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులమే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం, పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి, మేము ఇంకా బీఆర్ఎస్ నాయకులమే అని మాట్లాడుతున్నారు. ఇది దేనికి సంకేతం? ఎవరిని పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటున్నారు? ఇదే దానం నాగేందర్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని, కాంగ్రెస్ పార్టీ జెండా ఎత్తుకొని, కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన కంటెస్ట్ చేసిన వ్యక్తి. మరి ఈయన ఇంకా బీఆర్ఎస్లోనే ఉండాలనడం దేనికి సంకేతం? రండా సీఎం రేవంత్ రెడ్డి అనే పేరు సార్థకం చేసుకుంటున్నాడా రేవంత్ రెడ్డి? ఆయన అన్నాడు కదా రండగాళ్ళు గిండగాళ్ళు అని. మరి ఎవరు రండగాడు? ఎవరిని అంటున్నాడు? రేవంత్ రెడ్డి మొన్నటి వరకు కామెంట్ చేసి ఇప్పుడే ఆయన రెండో సీఎం లెక్క కనబడుతున్నాడు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ టీడీపీ నుంచి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసినా, లేదంటే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నా, టీడీపీ నిర్వీర్యం చేసినా కూడా ఆ రోజు బాజాబ్తో చెప్పుకున్నారు, మేము మా ఎమ్మెల్యేలు అభివృద్ధి కోరుకొనే పార్టీ మారారు, పక్క పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చారు, సో వాళ్ళు మా ఎమ్మెల్యే కిందకే పరిగణిస్తున్నా అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పుకుంది. తర్వాత 2018 ఎలక్షన్ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎప్పుడైతే కలుపుకుందో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే జంప్ అయ్యారో బీఆర్ఎస్లోకి, వాళ్ళ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకటే స్టాండ్ తీసుకుంది, వీళ్ళు మా ఎమ్మెల్యేలు వాళ్ళు పార్టీ మారారంటే అభివృద్ధిని కాంక్షించే మా పార్టీలోకి జాయిన్ అయ్యారని చెప్పేసి తీసుకుంది. అలాంటి ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, టీడీపీ పార్టీ అవ్వచ్చు గట్టిగా నిలబడలేకపోయింది, హైకోర్టుకి వెళ్ళలేదు, ఎలాంటి డైరెక్షన్ తీసుకురాలేదు. ఇప్పుడున్న సినారియోలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 34 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్యేలు
కాంగ్రెస్ పార్టీ గూటికి చేరినా కూడా ఏ సంబంధం లేదు, మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మాకు కాంగ్రెస్ పార్టీతో ఏ సంబంధం లేదు అని చెప్పడం కొంచెం విచిత్రంగా కనబడుతుంది. మరి ఏ పార్టీతో సంబంధం లేరు అన్నోళ్ళు 8 మంది ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారారు. 8 మంది ఎమ్మెల్సీలు పార్టీ మారారు, 9 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారు. చాలామంది కార్యకర్తలకి కావచ్చు, కొంతమంది లీడర్లకు కావచ్చు కండువాలు కప్పారు. కేశవరావు లాంటి వాళ్ళు కావచ్చు, జిహెచ్ఎంసీ మేయర్ కావచ్చు, వీళ్ళందరికీ కండువాలు కప్పారు. మరి వీళ్ళందరూ ఇంకా బీఆర్ఎస్ నాయకులేనా, బీఆర్ఎస్ లీడర్లేనా, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్ట, లేదంటే కాంగ్రెస్లో ఉన్నారా? ఏంటి కన్ఫ్యూజన్? సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే ఒక క్లారిటీ ఇవ్వగలరా? హైకోర్టు నుంచి వీళ్ళు పన్నిన ఏదైతే స్ట్రాటజీ ఉందో బీఆర్ఎస్ స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టేనా? ఇప్పుడు స్పీకర్ నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది? 4 వారాల్లో టైం ఇచ్చింది, 4 వారాల్లో విచారణ మొదలు పెట్టాలని చెప్పేసి. సో 4వ వారం చివరి రోజైనా సరే విచారణ మొదలుపెట్టే అవకాశం ఉందా? గడ్డం ప్రసాద్ గారు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి అధికారం అప్పచెప్పింది. సో ఆయన 4వ వారం చివరి రోజైనా సరే ఈ ప్రొసీజర్ మొదలుపెట్టి అనర్హత వేటేసే దిశగా పోనుందా? జంపు చేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన బీఆర్ఎస్ నాయకుల్లో గుండెల్లో గుబులు పట్టుకున్న పరిస్థితి. సో మొత్తం సినారియో చూసుకుంటే ఇటు పక్కన దానం నాగేందర్ ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తాడు, అరకేపూడి గాంధీ ఒక రకమైన వ్యాఖ్యలు చేస్తారు. అరకేపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇస్తారు. ప్రతిపక్ష హోదాలో ఉండాల్సిన పిఎస్సి చైర్మన్ని అరకేపూడి గాంధీకి ఇవ్వడం వల్ల జరిగిన గందరగోళంలో ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా పోయింది. రాత్రి మొత్తం బర్నింగ్ ఇష్యూ ఇదే. నిన్న రాత్రి మొత్తం బీఆర్ఎస్ లీడర్లందరూ, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ రోడ్డు మీద ఉన్నారు. దగ్గర బీఆర్ఎస్ పార్టీకి 36 లక్షల ఓటింగ్ షేర్ ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ ప్రకారం చూసుకున్నా సరే రేపొద్దున అందరూ రోడ్డెక్కితే ఏంటి పరిస్థితి? ఇప్పటికే రైతులు రోడ్డెక్కారు, డిఎస్సి విద్యార్థులు రోడ్డెక్కారు, గురుకులాల్లో స్టూడెంట్స్ రోడ్డెక్కారు. ఇప్పటికీ రోడ్డు మీద ఉన్న వాళ్ళు సరిపోక మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా రోడ్డెక్కితే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా రోడ్డెక్కితే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇప్పుడే హైడ్రా పేరుతో పేద ప్రజల్ని ఇళ్ళు కూలగొడుతుంటే వాళ్ళు రోడ్డెక్కారు. చిన్నపిల్లలు వచ్చి రోడ్డు పైన మా ఇళ్ళు కూలగొట్టింది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఏంటి గందరగోళం? అంటే తెలంగాణని ఏం చేద్దాం అనుకుంటున్నారు? తెలంగాణలో వ్యాపార సంస్థల్ని కావచ్చు, తెలంగాణలో ప్రజల్ని కావచ్చు, తెలంగాణ శాంతి భద్రతలు అవ్వచ్చు, తెలంగాణ విద్యార్థులను అవ్వచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రతి ఇన్స్టిట్యూషన్ని నిర్వీర్యం చేసి ప్రతి ఇన్స్టిట్యూషన్ని కూలగొట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎటు దారి తీస్తుంది, ఎటు పోతుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీరు? అసలు ఏం జరుగుతుంది? పాడి కౌశిక్ రెడ్డి పైన దాడి చేశారు, ఈరోజు అందరినీ హౌస్ అరెస్టులు చేశారు. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో మిగతా ఉన్న దానం నాగేందర్ లాంటి వాళ్ళని, లేదంటే అరకేపూడి గాంధీ లాంటి వాళ్ళని ఎందుకు హౌస్ అరెస్ట్ చేస్తలేరు? వాళ్ళనేమో స్వేచ్ఛగా వదిలేశారు, వాళ్ళేమో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దాడులు చేయొచ్చు, రాళ్ళు కోడిగుడ్లు చెప్పులు విసరచ్చు. మరి వీళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ లీడర్లకి ఏమో గృహ నిర్బంధాలు చేసి అరెస్టులు చేస్తామంటే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రజల ఆవేశాన్ని రెచ్చగొడుతున్నారా? ప్రజల ఓర్పుని చేస్తున్నారు, రెచ్చగొట్టే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందా? హైడ్రా పేరుతో చేస్తున్న డ్రామాకి బైపాస్ చేయాలి, లేదంటే దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టి గందరగోళం సృష్టిస్తున్నారా? హైడ్రా పేరుతో నెల రోజుల పాటు రంగనాథ్ గారు చేసింది ఏంట్రా అంటే అన్నీ కూలగొట్టి 111 ఎకరాలు మాత్రమే రికవరీ చేశా అని చెప్పారు. ఈ హైడ్రా పేరుతో జరుగుతున్న గందరగోళాన్ని, లేదంటే దానిపైన వస్తున్న నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని పక్కన జరపడానికే ఈ ఎమ్మెల్యేల ఇష్యూని తెరపైకి తీసుకొచ్చారా? శాంతి భద్రతలు కోల్పోయి రేపొద్దున అందరూ కనుక రోడ్డెక్కితే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రేపొద్దున తెలంగాణ పరిస్థితి ఏంటి? సో ఇక్కడ వ్యాపార సంస్థలు ఇక్కడున్న అన్నీ దెబ్బతింటున్నాయి. ఇంకేదైనా ఇట్లాంటి విషయాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు చూబులు గీబులు అని మాట్లాడతాడు. ఇదే గొట్టం రేవంత్ రెడ్డి మొహం ముందులో పెడితే, నోటి దగ్గర పెడితే బాగుండేది. ఇదే గొట్టం ఈరోజు బాధ కలిగిస్తుంది. గొట్టంగాళ్ళందరూ ముందర గొట్టాలు పెట్టినందుకు కాబట్టి ఈ గొట్టంగాళ్ళందరితో మాట్లాడించుకోవాల్సి వస్తుంది అన్న పరిస్థితి కాడికి ఈరోజు తెలంగాణ ఏర్పడింది. సో చూడాలి, మీరు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. ఈ విషయంలో బీఆర్ఎస్ లీడర్లు వెనక్కి తగ్గారా, బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గారా, భయపడుతున్నారా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. సో ఈ ఎటు చేతగాని తనాన్ని రండగాళ్ళు అంటారు. సరే, మరి సీఎం రేవంత్ రెడ్డి రండగాళ్ళని ఎవరిని ఉద్దేశించి అన్నాడో గతంలో, మరి ఇప్పుడు ఆ రండగాడు ఎవడు అనేది కూడా ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే భాజపాతో గట్టిగా ధైర్యం ఉంటే నిజాయితీగా మారిన పార్టీ ఎమ్మెల్యేల పైన నిజాయితీగా కాంగ్రెస్ కండువా కప్పి ఎస్ వీఆర్ ఇన్ అని చెప్పేసి ప్రజాక్షేత్రంలో కొట్లాడేది ఉండే. రాజీనామాలు చేసి కాంగ్రెస్ కండువాతోనో కాంగ్రెస్ పార్టీ సింబల్తోని మళ్ళీ కొట్లాడి గెలిచే దమ్ము ధైర్యం లేక ఈ చర్యలన్నిటికీ పాల్పడుతున్నారు. మళ్ళీ వస్తుండే కదా, బై ఎలక్షన్ వస్తుండే, ప్రజా క్షేత్రంలో తేల్చుకునేది ఉండే ఎమ్మెల్యేలు. అది చేయకుండా ఈ గొడవంతా సృష్టించడానికి ఏంటి కారణం? ఎందుకంటే ఈ రండా అనే టాపిక్ దగ్గరే మొత్తం తిరుగుతుంది. ఈ రండా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఈ ఇష్యూ అంతా జరుగుతుంది. ఈయన చేసే ఏదో పనుల వల్ల రాష్ట్రం పరువు ప్రతిష్టలు పోతున్నాయి.
చూద్దాం మరి యూట్యూబ్ల మీద ఇంకెంతకాలం ఈయన దాడులు కొనసాగిస్తాడో, ఇలా మాట్లాడే వ్యక్తులపైన ఎంతకాలం ఈయన దుర్మార్గంగా వ్యవహరిస్తాడో చూద్దాం. థ్యాంక్ యూ.